నా పేరు భాగ్యరేఖ. నేను జెడ్పీహెచ్ఎస్ నెహ్రూ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్నాను. మా స్కూల్ వచ్చేసి ఈ సంవత్సరము 310 విద్యార్థులు 6 to 10th 6 సెక్షన్లతో నిర్వహిస్తున్నాము. స్కూల్లో లైబ్రరీ అనేది పిల్లలకి చాలా అవసరము. కాకపోతే లైబ్రరీకి ప్రత్యేకంగా వెళ్ళి చదువుకోవడము పిల్లలు కొంచెము అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరము క్లాస్ రూమ్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్లలో సపరేట్గా కబోర్డ్స్ అరేంజ్ చేయించి దానిలో డిక్షనరీసు, జీకే బుక్సు, స్టోరీ బుక్సు, మోటివేషనల్ స్టోరీస్ మొదలైన సబ్జెక్ట్ సంబంధించినటువంటి బుక్స్, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసము కొన్ని బుక్స్ ప్రతి క్లాస్లో కూడా అరేంజ్ చేయించినాము. ఈ బుక్స్ క్లాస్లోనే ఉండడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది ఈ సంవత్సరమే ప్రత్యేకంగా మేము చేపట్టినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ క్లాస్ రూమ్ లైబ్రరీ అనేది. లైబ్రరీ పీరియడ్లో అందుబాటులో పుస్తకాలు వాళ్ళకి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంక అంతేకాకుండా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా బుక్స్ ఓపెన్ చేసి చక్కగా వెరిఫై చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. విద్యార్థులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ క్లాస్ రూమ్లో కబోర్డ్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మాకు కమ్యూనిటీ సపోర్ట్ ద్వారానే, దాతల ద్వారానే ఈ కబోర్డ్లని ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో పనిచేసే శ్రీనివాసరావు సార్ గారు ముఖ్యంగా చొరవ తీసుకొని స్కూల్కి బాగా కమ్యూనిటీ సపోర్ట్ అందిస్తూ ఉంటారు. కమ్యూనిటీ సపోర్ట్ ద్వారా స్కూల్ మంచిగా డెవలప్ అవుతూ ఉంది. ఇంకా ఇంతే కాకుండా స్కూల్లో పిల్లలకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, మంచి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, క్లాస్ రూమ్స్, డెస్క్లతోని ఫర్నిచరు, స్టాఫ్ రూము, ఆఫీస్ రూమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా అందిస్తున్నాము. చక్కని కిచెన్ గార్డెన్ స్కూల్లో మెయింటైన్ చేయబడుతుంది. పాలకూర, కొత్తిమీర, మెంతి, టమాటా, పచ్చిమిర్చి, ముఖ్యంగా మునగాకు, మునక్కాడలు ఇవన్నీ కూడా మిడ్ డే మీల్స్లో పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించడానికి రెగ్యులర్గా కిచెన్ గార్డెన్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నాము. ఇంకా అంతేకాకుండా పిల్లలు బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల స్కూల్లో మంచి అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం చూసినట్టుంటే 10th క్లాస్ విద్యార్థులు సతీష మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో 3 విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఫ్రీ కార్పొరేట్ ఎడ్యుకేషన్కి సెలెక్ట్ అయ్యారు. ఇంకా వివిధ సబ్జెక్టుల వారీగా పెట్టినటువంటి కాంపిటీషన్లో ప్రతి దాంట్లో కూడా మా పిల్లలు మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అవుతూ వస్తున్నారు. ఈ మధ్యనే TMF వాళ్ళు నిర్వహించినటువంటి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో మా 10th క్లాస్ స్టూడెంట్ సాయి హర్షిత్ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా టాప్లో వచ్చి స్టేట్ లెవెల్లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా సోషల్ ఫోరం వాళ్ళు నిర్వహించినటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్లో నుంచి మా స్కూల్ నుంచే 2 విద్యార్థులు అక్షర అండ్ సుశ్రిత మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ ఉండడమే కాకుండా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ మధ్యనే కండక్ట్ చేసినటువంటి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్లో కూడా మా విద్యార్థిని కావ్య మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్కి కూడా సెలెక్ట్ అయింది. 3 సబ్జెక్టులలో స్టేట్లో పర్ఫామ్ ఇచ్చిన స్కూల్ నిజానికి డిస్ట్రిక్ట్లో నెహ్రూ హై స్కూల్ ఒక్కటే అని చెప్పవచ్చు. మంచి అచీవ్మెంట్సు, తర్వాత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఉండడం వల్ల, మంచి రిజల్ట్స్ ఉండడం వల్ల ఈ విద్యా సంవత్సరము మా నెహ్రూ హై స్కూల్ బెస్ట్ స్కూల్ అవార్డ్ కూడా తీసుకుంది. హైదరాబాద్లో ఈ మధ్యనే బెస్ట్ స్కూల్ అవార్డు రావడము చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇంతేకాకుండా కమ్యూనిటీ సపోర్ట్ మా స్కూల్కి ఈ విద్యా సంవత్సరం వచ్చినట్టుంటే ఒక మంచి సౌండ్ సిస్టమ్, పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్లు, ఇంకా 26 జనవరికి స్వీట్స్, ప్రైజెస్ ఇవన్నీ కూడా దాతల ద్వారా మాకు అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్కి సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.